సార్, కానీ అన్ని బోత్ సైడ్స్ నుంచి బాగానే ఉన్నది. అదే అన్ని బాగున్నాయి అంటారు, నెలసర్లు బాగున్నాయి, అండాలు బాగున్నాయి, విరేకనాలు బాగున్నాయి, ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటారు. కానీ ఏదో ప్రాబ్లం ఉందని నీకే అర్థమవుతుంది. అన్నీ బాగుంటే బిడ్డ చేతిలో ఉండాలి కదా, ఏదో బాగోలా, అది ఏదో తెలియదు మేడంకి, అంతే. ఆవిడకి తెలియదు, మనం చెప్తున్నాంగా క్రిములు హార్మోన్లు అని మేము చెప్తున్నాంగా. వాళ్ళు 7 హార్మోన్లే చూస్తున్నారు, మనం 18 హార్మోన్లు చెప్తున్నాం. మరి మిగతా తెలియదుగా ఆవిడికి, అది అన్ఎక్స్ప్లెయిన్డ్ ఆవిడికి. అలాగే క్రిములు, మనం అసలు క్రిముల గురించి ఒక్క క్రిముల గురించి కూడా తెలియదు ఆవిడకి. 25 క్రిములు ఉన్నాయి, 25 అన్ఎక్స్ప్లెయిన్డే. అవి 25 ఈ యొక్క 18 హార్మోన్లు, 7 తెలుసు ఆవిడికి, మిగతా అన్నీ అన్ఎక్స్ప్లెయిన్డే. అన్ఎక్స్ప్లెయిన్డ్ అన్నంత మాత్రాన్ని అక్కడ లేకుండా పోలావి. నాకు తెలియదు అంటే కుదరదు. 18 బుల్లెట్లు వచ్చి తగులుతూ ఉంటాయి, వీరికణాలను అండాలని డ్యామేజ్ చేసి బిడ్డను రానియకుండా చూస్తాయి, వచ్చిన బిడ్డను అబార్షన్ చేస్తాయి. మరి వాటిని చూసి సరిచేయకోకుండా వదిలేస్తే నాకు తెలియదు అని వదిలేస్తే ఆగుతుంది అది. 3 times IUI కూడా అయింది సార్, రావు, ఫెయిల్ అయింది, రావమ్మా. ఎందుకంటే కారణం ఆ క్రిములు హార్మోన్లు. నేను ఇందాకే చెప్పా, వీరికణాన్ని నాశనం చేస్తాయి. ఒకవేళ బిడ్డ వస్తే బిడ్డనైనా నాశనం చేస్తాయి. వీరికణాలు నాశనం చేస్తే చెప్పా కదా, వీరికణాలు అండాలు డ్యామేజ్ అయిపోతే, తప్పలు పుచ్చులు అయిపోతే అసలు మొక్కే రాదు, బిడ్డే రాదు. ఒకవేళ బిడ్డ వచ్చినా అబార్షన్ కూడా చేయొచ్చు, గట్టిగా పొడిచేస్తాయి అక్కడే. సార్ ఈ క్రిమిల్ టాబ్లెట్లు యూజ్ చేస్తూ అంటే నాకు కొంచెం ఇది ఫ్రాక్చర్ అయింది, ఎయిర్ ఫ్రాక్చర్. వాడుకోవచ్చు అమ్మా, మీ మందులు కూడా వాడుకోవచ్చు. ఫిజియోథెరపీకి వెళ్ళొచ్చు. ఓకే, ఫిజియోథెరపీ కాదు, మీ మందులు మిగతాయి మధ్యలో ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చినా ఇవి వాడుకుంటా ఉండొచ్చు. మన మందులు వాడుతూనే వాడచ్చు. సార్ థైరాయిడ్ ఉంది నాకు, అది ఆ బిల్ల మీరు వాడుతూనే ఉండాలి, థైరాయిడ్ బిల్ల వాడుతూనే ఉండాలి. 70 mg వాడుతున్నాను సార్. వాడండి 75 mg. ఇప్పుడు మేము కూడా టెస్ట్ చేసాం, మా దాంట్లో నార్మల్ వచ్చింది అనుకో సేమ్ డోస్, పెరిగింది అనుకో పెంచుతాం, తగ్గింది అనుకో తగ్గిస్తాం, మేము చెప్తాం. ఏం లేదు కంట్రోల్ అనే ఉందనుకుంటే అసలు మేము మాట్లాడాం, మీ డోస్ ఏది ఉంటే అదే కంటిన్యూ.